హాయ్ అండి. నిన్న యాక్చువల్గా నేను ఫ్లిప్కార్ట్లో ఇది కిచెన్ స్టిక్కర్స్ అయితే ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా. ఇది వచ్చేసి మనకి ప్యాకింగ్ ఇట్లా వస్తుంది, ఇట్లా కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. కొంచెం ఫోల్డింగ్ చేశారు, బట్ ప్యాకింగ్ ఇలాగే ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే స్టిక్కర్స్ నేను అనేది కిచెన్లో అతకబెట్టానండి. ఇట్లా ఇది కొంచెం మంచిగా రాలే నీట్గా. సో మనం వాల్స్ అనేది టోటల్గా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసిన తర్వాత స్టిక్కర్ ర్యాప్ తీసేసి జస్ట్ ఇట్లా అతకబెట్టేస్తే సరిపోతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఆయిల్ మార్కులు అది పడతాయి కదా, అవి మనకి గోడల మీద వాల్స్ మీద పడకుండా క్లీన్గా ఉంటుంది అన్నమాట. సో దానికోసం ఇట్లా సెట్ చేశాను. ఇంకా ఉన్నాయి. నేను టోటల్ 5 స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టాను, 52 రూపీస్ పడింది. సో ఇది వచ్చేసి 2 స్టిక్కర్స్కి ఇట్లా వచ్చిందండి. ఇది మా కిచెన్, ఇది ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుకింగ్ వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా 3 స్టిక్కర్స్ ఉన్నాయి. ఇక్కడ సెట్ చేయాలి, కొంచెం కట్ చేసి అది పెడదామని చూస్తున్నా. ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి కదా, సో దానికోసం. నెక్స్ట్ ఇక్కడ కూడా వాల్కి పెట్టేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ కట్ చేయాలి చిన్న చిన్నగా. సో కొంచెం టైం పడుతుంది. సో అందుకే తర్వాత పెడదాం అనేసి ఇప్పటి వరకు ఈ 2 అయితే పెట్టేసి వదిలేసిన. సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి అవి స్టిక్కర్స్. నేను యాక్చువల్గా మీషో ఇక అమెజాన్ అన్నిట్లో చూసా, బట్ అన్నిట్లో కొంచెం కాస్ట్లీ అనిపించాయి నాకు. ఒక్కొక్క స్టిక్కర్ వచ్చేసి 90 రూపీస్, 80 రూపీస్ అట్లా పడుతుంది. మినిమం క్వాంటిటీ ఉంటాయి అవి ఆర్డర్ పెట్టడానికి. ఇవైతే బెస్ట్ అనిపించింది, చీప్ అండ్ బెస్ట్. ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా పైన. సో మా జున్బాబు కూడా కొంచెం చెప్పడానికి కూడా బాగుంటుందని ఆ ఐడియాతో నేను ఇలా ఆర్డర్ పెట్టుకున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.